ఈరోజు మనం మావోయిస్టుల గురించి మాట్లాడుకుందాం. మావోయిస్ట్, నక్సలిజం, కామ్రేడ్ ఇవన్నీ మనం పేర్లు వింటూనే ఉంటాం. సో ముందుగా మనకి నక్సలిజం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అయితే పశ్చిమ బెంగాల్లో ఉన్న నక్సల్బరి అనే ఒక గ్రామంలో 1969లో రైతులు ఉద్యమం స్టార్ట్ అయింది, తిరుగుబాటుతనం స్టార్ట్ అయింది. సో ఆ ఊరు పేరు నుంచి మనకి నక్సలిజం అనే పేరు అనేది వచ్చింది. సో ఆ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది? ఆ ఉద్యమం అనేది ఇలానే పెత్తనాలు వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. దాని తర్వాత 1969లో ఉద్యమం స్టార్ట్ అయ్యి క్రమంగా పెరుక్కుంటూ 1980లో చాలామంది నక్సలిజానికి మొగ్గు చూపి అందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో నక్సలిజం వల్ల మనకు లాభం ఏంటి? సో నక్సలిజం వల్ల, మావోయిస్టుల వల్ల మనకు లాభం ఏం జరిగిందంటే, అప్పట్లో భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వాముల భూమిని పేదలకి పంచాలని వీళ్ళనేది వాళ్ళ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో అప్పట్లో పోలీస్ అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు వీటన్నిటిని అడ్డుకోవడానికి వీళ్ళు చాలా ప్రోత్సాహం చేశారు. సో ఇప్పుడు వాళ్ళ యూజ్ ఏంటి?